నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రధానంగా మే 13న దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సందర్భంగా తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఓట్ల లెక్కింపులో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, అనేక ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేసిన డాక్టర్ కడియం కావ్య అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా అత్యధిక మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు ప్రజల యొక్క ఆలోచనను పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా చాలా దుర్మార్గంగా, చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నా పుట్టుకను తప్పుపట్టారు, నా కులాన్ని తప్పుపట్టారు, నా మతాన్ని తప్పుపట్టారు, ప్రాంతాన్ని కూడా తప్పుపట్టారు. ఎవరెంత నీచంగా మాట్లాడినా, ఎంత దుర్మార్గంగా మాట్లాడినా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ప్రజలు వాళ్ళ తీర్పు ద్వారా ఆ సన్నాసులకు చెప్పుతోని కొట్టినట్టుగా తీర్పించారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మాట్లాడే సందర్భంగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది, సభ్యతగా మాట్లాడితే మంచిది. నేను ఎవరికి పేర్లు తీసుకోను, ఇక ముందు వాళ్ళ గురించి ప్రస్తావన కూడా తీసుకురాను. నా స్థాయి అది కాదు. వాళ్ళు దిగజారిపోయిండు. బుర్రలో బుర్రే పందిని కనుక మనం రాయితో కొడితే ఆ పందికి అంటిన బురద మనకు కూడా అంటుంది. ఆ పందుల జోలికి, ఆ పందుల గుంపు జోలికి నేను బురదలుచుకోలేదు. నా ఆలోచన అంతా కూడా నన్ను గెలిపించేళ్ళు, నా బిడ్డను గెలిపించేళ్ళు. నా బాధ్యత పెరిగింది. నేను గౌరవంగా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి, అభివృద్ధి చేయాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. నా ఎజెండా అదే ఉంటుంది. ఈరోజు మాట్లాడాను, మళ్ళీ ఇంకెప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడాను. కేటీఆర్ గారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్తాడు. ఆడిన వాడు వాట్సాప్ అయిపోయి దిక్కే లేకుండా పోయింది ఆడ. అంటే ఎంత దిగజారి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో అర్థం చేసుకొస్తే మున్ముందు బీఆర్ఎస్ ఏమవుతుందో చెప్పలేము. ఉంటుందా, ఉండదా, ఎమ్మెల్యేలు ఉంటారా, వేరే పార్టీలకు వెళ్తారా అని కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. నేను మీ అందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా మళ్ళీ నేను చేసుకునే విజ్ఞప్తి, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం నేను చేస్తాను. అందరినీ కలుపుకొని, అందరి సలహాలు సూచనలు తీసుకొని, నాతో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారి సహకారము, వారి నిధులు కూడా తీసుకొని ఈ నియోజకవర్గాన్ని మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ
స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటానని, నా తుది శ్వాస వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలతోనే నేను మమేకమై ఉంటానని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో, ప్రజల సమస్యల పరిష్కారంలో నా యొక్క ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తుంది. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న గెలవడం కూడా చాలా శుభసూచకం. తీన్మార్ మల్లన్న కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంది. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలపడానికి ప్రత్యేకంగా 12వ తారీఖు నాడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం